వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాను అభివృద్ధి పదంలో నడుపుతాను, అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాను అని ఏదైతే నినాదం చేశారో ఆ నినాదాన్ని నిజం చేసేందుకు ఆ కళని నెల్లూరు ప్రజల కళని సాకారం చేసే దిశగా ఆయనైతే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రధానంగా నెల్లూరుని గతంలో స్మార్ట్ సిటీ అంటూ ఏసీ ప్లాంట్లు, ఏసీ బస్టాండ్లు ఏర్పాటు చేశారు. సో ఏసీ బస్టాండ్లు తర్వాత వైసీపీ గవర్నమెంట్లో నిరుపయోగంగా మారిపోయాయి. వాటికి షట్టర్లు వేసి తాళాలు వేసేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నారాయణ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బస్టాండ్లు ప్రారంభమవుతాయా, ఏసీ బస్టాండ్లు మళ్ళీ ఆ దిశగా అడుగులు వేస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే స్మార్ట్ సిటీ లక్ష్యంగా నేనైతే ముందుకు సాగుతున్నాను అని మళ్ళీ ఒకసారి మంత్రిగా ఇప్పుడు ప్రస్తుతం ఆయన చెప్పినటువంటి విషయం అయితే మనం తీసుకోవచ్చు. సో మరొకసారి స్మార్ట్ సిటీ దిశగా ఆయన అడుగులు వేసేటువంటి అవకాశం దీన్ని బట్టి మనకు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మనకు ఏసీ బస్టాండ్లు కనిపించినా ఆశ్చర్యపోవనక్కర్లేదు. ఏదైతే అంటే ప్రస్తుతం నిరుపయోగంగా ఉండేటువంటి బస్టాండ్లని మళ్ళీ ఆ బస్టాండ్లలో ఏసీలు పెట్టి ప్రజలకు ఉపయోగకరంగా మార్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రధానంగా తీసుకుంటే అన్నా క్యాంటీన్లు అయితే ఇప్పటికే ప్రజలకు అందుబాటులో వచ్చాయి. ప్రజల రద్దీ చూస్తూ ఉన్నాం. అన్నా క్యాంటీన్ల దగ్గర ఏ విధంగా ఉందో ప్రస్తుతం అన్నా క్యాంటీన్ల దగ్గర క్యూ లైన్లు అయితే మనకు బార్లు తీరి కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఫ్లెక్సీల మీద పడ్డారు. సో ఫ్లెక్సీలు ఏవైతే ఏర్పాటు చేశారో గతంలో కూడా ఫ్లెక్సీలకు సంబంధించి చాలా పెద్ద ఇష్యూసే జరిగాయి నెల్లూరులో. అయితే ఫ్లెక్సీలు ఇప్పుడు కూడా మంత్రి నారాయణ వచ్చిన తర్వాత ఫ్లెక్సీలు స్మార్ట్ సిటీలో కట్టేటువంటి అవకాశం ఉండదని, దాదాపుగా ఫ్లెక్సీలు కట్టడాన్ని తగ్గించండి, ఫ్లెక్సీలు ఎవరు కూడా కట్టొద్దనే దిశగా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే నగరంలో ప్రధానంగా ఫ్లెక్సీలతో పాటు హోర్డింగ్లు కూడా ఎక్కువగా దర్శనమిస్తూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్స్ మీద హోర్డింగ్స్ ప్రధానంగా దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ హోర్డింగ్స్ మామూలుగా అయితే ఒక హోర్డింగు ఏర్పాటు చేయాలంటే కనీసం 2 లక్షలు, ఎందుకంటే 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఒక గాలి వీచినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కమ్ములు చాలా దృఢమైనటువంటి మంచి నాణ్యమైనటువంటి కమ్ములు యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ చిన్న కమ్మి ఇరిగి నెత్తి మీద పడినా కూడా నెత్తి పగిలేటువంటి అవకాశం ఉంటుంది వాహనదారులకు. కాబట్టి ఈ నెత్తులు పగలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నాణ్యమైనటువంటి కమ్ములు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి దాదాపుగా అంటే ఇటువంటి కమ్ములతో ఎటువంటి నాణ్యమైనటువంటి పిల్లర్స్తో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో ఇవి నగరంలో నాకు తెలిసి దాదాపుగా వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మనకు తీసుకుంటే కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర కావచ్చు, ఇలా కొన్ని ఏరియాస్లో మాత్రమే మనకు నగరంలో దర్శనం ఇస్తూ ఉన్నాయి. కొన్ని పర్టికులర్ ఏరియాస్లో మిగతా దగ్గర అంటే ప్రధానంగా గాంధీ బొమ్మ కూడలి, వీఆర్సీ కూడలి ఇలా చూస్తే బిల్డింగ్స్ మీద నాసిరకం కమ్ములతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పెట్టేస్తున్నారు. సో మంత్రి నారాయణ దీని మీద కూడా దృష్టి సారించాలి. రానున్నది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో వీటి మీద కూడా దృష్టి సారించాలి. ప్రస్తుతం అయితే ఆయన నగరాన్ని స్మార్ట్ సిటీ చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా ప్రధానంగా కాలువలో పూడికతెత్తులు ఇటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. గతంలో కాలువలో సిల్ట్ పేరుకుపోయి అక్కడక్కడ నీళ్లు జామ్ అవడం వల్ల, ఆక్రమణ జరగడం వల్ల అవన్నీ కూడా తొలగిస్తూ నీళ్లు ముందుకు సాగేటువంటి పరిస్థితి చూసాం. మనం గతంలో మూలాపేట ఏరియాలో చూసాం. ఇటీవల కాలంలో వచ్చినటువంటి వర్షాలతో మనకు మాగుంట లేవుటే మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. సో రానున్న వర్షాల నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి లేకుండా ఎప్పుడు ఏ విధంగా వర్షాలు వస్తాయో, ఎంత తీవ్రంగా వర్షాలు వస్తున్నాయో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీని మీద కూడా దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి ఆ దిశగా అడిగేసి నగరానికి సంబంధించి కాలువల పూడికతీత పనులు కానీ, ఫ్లెక్సీల తొలగింపు కానీ, ఉండేటువంటి హోర్డింగ్స్ ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో వాటి తొలగింపు కానీ ఈ కార్యక్రమాలన్నీ చేపడుతూ ముందుకు సాగితే మాత్రం నెల్లూరు నగరం రానున్న రోజుల్లో స్మార్ట్ సిటీగా రూపుదాల్చేటువంటి అవకాశం ఉంది. ఏసీ బస్టాండ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.